చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకని ఈరోజు చట్టాన్ని మరి రద్దు చేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చేది. ఏంటిది అది? విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ. ఈ పదం అనాలంటేనే పేదోనికి అనరాదు, అంటే పేదోనికి అనరాదు. అంటే ఇట్లాంటి పథకాన్ని మనకు అర్థం కాకుండా చేయాలని మోడీ ప్రయత్నం చేస్తూ ఉండు. అర్థం కాకుండా చేసి మన బతుకులు అర్థం చేయాలనే ప్రయత్నంలో ఇలా మోడీ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. తక్షణమే కొత్తగా తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేమందరం ఇలా జేఆర్ఎంలో పనిచేస్తున్న కూలీలందరూ కూడా అదే డిమాండ్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే పాత పథకం లోపల అనేకమైన కనీస సౌకర్యాలు, ఇక్కడ టెంట్ వేయాలా, మంచినీళ్ళు కల్పించాలి, కానీ నేటికి కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మంచినీళ్ళు, కనీసం మంచినీళ్ళు పోసే పరిస్థితి కూడా లేదు. గడ్డపారులు మొనబెట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బులు పడతానంటే ఆ డబ్బులు పడట్లేదు. అట్లాగే పనిచేసిన వాళ్ళకు రోజు కూలి 307 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలా. 307 రూపాయలు ఇవ్వకపోతే మేము ఎండిఓ ఆఫీసును, గూడూరులో ఉన్న ఎండి ఆఫీసును దిగ్బంధం చేస్తాం. అట్లాగే కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేస్తాం. రేపు రానున్న కాలంలో ఎండాకాలంలో అందరికీ పని చెప్పాలా, ఎందుకంటే అందరికీ పని చెప్పడానికి ఆ రకంగా గ్రామ సభ కూడా తీర్మానం చేయాలి. గ్రామ సభ తీర్మానం పెట్టకుండా ఈరోజు ప్రభుత్వం మేమే పనులు చెప్తామని చెప్పేసి అధికారుల పనులు చెప్తా ఉంది. అందువల్ల ఇట్లాంటి విధానాన్ని కూడా రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలట, కేంద్ర ప్రభుత్వం 60% పెట్టుకోవాలట. ఇట్లాంటి విధానాన్ని కూడా మేము వద్దని చెప్తా ఉన్నాం. అందుకని ఈ రోజు కనీస సౌకర్యాలు కల్పించి అందరికి కూడా, పేదలకు అందరికి కూడా పని కల్పించాలి. అట్లాగే వారం డబ్బులు ఇవ్వాలి, ప్లేస్ స్లిప్లు ఇవ్వాలి. మీకు ఎంత పడుతుంది, రోజు ఎంత పడుతుందో కూడా ఒక కాగితం మీద ఇంతకుముందు ప్లేస్ స్లిప్లు ఇచ్చేది. అట్లా ప్లేస్ స్లిప్లు ఇచ్చి వారం పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం. మేము అందరం కూడా కూడగట్టుకొని పార్టీలకు అతీతంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 12,000 రూపాయల అకౌంట్లు ఎత్తా ఉన్నది. భూమి లేని వాళ్ళందరికీ కూడా 12,000 ఎత్తా ఉన్నది. ఆ పేరు మేము ఇప్పుడు లిస్టు తీసుకుంటా ఉన్నాం. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వం ముందు పెడతాం. మీరే చెప్పారు 12,000 ఇస్తామని చెప్పేసి. ఆ 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేయండి. రైతులకు రైతు బంధు ఎట్టిస్తామో వ్యవసాయ కూలి భూమి లేని వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వర్ధిల్లాలే గ్రామీణ పేదల సంఘం, ఇవాళ రోజు కూలి 600 రూపాయలు, ఉపాధి కూలి 600 రూపాయలు, కల్పించాలి అందరికి పనులు. ఇవాళ 12,000 రూపాయల అకౌంట్లో, 12,000 అకౌంట్లో. థ్యాంక్ యూ. మంచిగా మాట్లాడారు. మీరందరూ కూడా మంచిగా